సునీల్ కుమార్కి చాలా ఫాలోయర్ అని చెప్పిన తులసి బాబుని విచారించారు, అతను చెప్పలేదనుకోవాలా? ఇప్పుడు ఇతను బయట ఉన్నంతసేపు అంటే ఇతను సస్పెన్షన్లో కూడా లేకపోతే విజయపాల్ గతం మర్చిపోతాడు, తులసి కూడా గతం మర్చిపోతాడు. నోరెప్పరు, ఏం మాట్లాడినా చక్కగా నవ్వుతూ ఉంటారు. అబ్బాబ్బే మీరు తప్ప అందరూ మర్చిపోతారు గతం. అది అతన్ని సస్పెండ్ చేయలేదనుకోండి, అక్కడ తీసుకున్న వాళ్ళు గతం మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి బ్లాంక్ ఫేస్ పెట్టి కూర్చుంటారు. సో ఎప్పుడైతే, ఎందుకంటే అతను హీ విల్ బి టెల్లింగ్ దమ్, ఏమవుతురా బాబు, అసలు మనల్ని ఎవడో ముట్టుకునేది ఏం లేదు, మీరు ఏమి నోరు మూసి కూర్చోండి సరిపోతుంది, అంతా నేను సెట్ చేస్తాను కదా అని చెప్పుకుంటున్నాడేమో. ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు కొట్టేయని కేసునే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇటువంటిది ఎలా టేకప్ చేస్తారో అని చెప్పి అతను కామెంట్ల మీద కామెంట్లు కొట్టుకుంటున్నాడు. నేను గతంలో అతను అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని పెట్టాడు. ఇట్ ఈస్ అగేన్స్ట్ ది సర్వీస్ రూల్స్ ఫర్ అన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా నానా విధ పనులు చేస్తున్నాడని చెప్పి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను. అతను ఇచ్చిన స్పీచ్లన్నీ కూడా వాళ్ళకి పంపితే, మరి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే ఇక్కడ ఫైల్స్ అన్నీ తొక్కిపెట్టేసాడు జిఏడీలో. సో నేను ఓపెన్గా కోరింది ఏంటంటే, అతను గతంలో చేసిన పనుల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. అతను కాదనడానికి లేదు సార్, బ్లడీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సార్. అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద ఉండి ఆ విజయపాల్ ఆ సంరక్షణలో నేను అక్కడ లోపల ఉంటే ఏమో దెబ్బలా జరిగినాయో మాకు తెలియదు, ఇక్కడ ఎవడో రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు. అసలు ఆ గుమ్మం బయటకు వినపడి నా ఆహాకారాలు కొడతా ఉంటే, కొట్టకుండా ఊరికే గదిలో నేను ఒక్కనే కూర్చొని కేకలేస్తానా? ఇంత దారుణంగా జరిగిన దాన్ని ఆడేమన్నా నేను మర్చిపోయాను, నాకు వయసు అయిపోయింది, అన్నీ అక్కడ గుర్తుంచుకుంటూ ఉంటాడు ఆ విజయపాల్. ఇతనేమో ట్వీట్లు కొడతా ఉంటాడు. విచారణ జరుగుతుంది, సాక్షులు డెఫినెట్గా చెప్తున్నారు. ఎందుకంటే నేను చూసిన రిమాండ్ రిపోర్టుల ద్వారా వాళ్ళందరూ బెయిల్స్కి వెళ్ళినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లు అన్నీ చూస్తే విచారణ చక్కగా జరుగుతుంది. కానీ వై డిడ్ దే నాట్ సస్పెండ్? వై డిడ్ దే అంటే ఇక్కడ ప్రభుత్వం. మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రఘురామ అని అంటాం, దట్ మైట్ నాట్ బి ద కరెక్ట్ ఫ్రేజ్. బట్ నేను ఒక నిందితుడుగా, ప్రభుత్వంలోనే బాధితుడుగా కాదు, నేను ఒక దెబ్బలు తిన్న నిందితుడుగా, ఒక బాధితుడుగా, అంటే నిందితుడు కూడా ఒక రకంగా కరెక్ట్. ఆడబెట్టిన కేసులో మీరు నేను నిందితులమే, అందుకే అంటున్నా నేను. సో అంచేత అదే బాధితుడుగా వాళ్ళు నన్ను చెతకొట్టేసి, ఎస్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అంటే అది ప్రభుత్వం మీద ఆగ్రహం కాదు, ఇంకొకటి కాదు. నేను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెంకటకృష్ణ గారు మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, నేను గతంలో ఒక ఎంపీ పదవిలో ఉన్నా. ఇప్పుడు సరే ఈ స్పీకర్ అన్నదే సరే నిన్నగాక మొన్న వచ్చిందనుకోండి డిప్యూటీ స్పీకర్.